ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం కేవలం మన భూమి మీద మాత్రమే జీవం ఉంది, మిగతా గ్రహాల్లో ఎందుకు లేదు అని తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, నెబులా నుంచి సూర్యుడు ఒక నక్షత్రంగా, సూర్యకుటుంబం 8 గ్రహాలు ఒక 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే సూర్యుడు కూడా ఒక స్టడీగా, దాంతో నిబద్ధతతోటి, దాంతో రేడియేషన్ ఇస్తూ ఒక స్టేబుల్ నక్షత్రంగా ఏర్పడింది. దాని నుంచి వేడి వెలుతురు వస్తున్నాయి. అలాగే 8 గ్రహాలు కూడా నిర్దిష్ట కక్షలో, ఆర్బిట్స్లో అన్నమాట, అవి తిరుగుతూ ఉన్నాయి. ఈ 8 గ్రహాల్లో మొదటిది బుధ గ్రహం, మెర్క్యూరీ. రెండోది శుక్రగ్రహం, దాని తర్వాత వీనస్. మూడోది మన భూమి, ఎర్త్. నాలుగోది అంగారకుడు, మార్స్. ఇవి 4 ఇన్నర్ ప్లానెట్స్ అంటారు అన్నమాట. వీటిల్లో రాక్ ఉంది, అంటే మన నేలలాగా అన్నమాట. దాంతో రాళ్ళు, రప్పలు, కొండలు, లోయలు ఇలాంటివి. తర్వాత దూరంగా మరో 4 గ్రహాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే జూపిటర్, గురుగ్రహం, శనిగ్రహం, శాటర్న్. తర్వాత యురేనస్, నెప్ట్యూన్ అని ఉన్నాయి. ఇవి గ్యాస్తో తయారై ఉన్నాయన్నమాట. ఈ మొదటి 2 గ్యాసే ఉంటే, గ్యాస్ కూడా గడ్డ కట్టేసి దాని తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోయిన కింద యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. అయితే మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది, మిగతా గ్రహాల్లో లేవు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు, మన భూమి మీద సూర్యుడి యొక్క వేడి వెలుతురు ఏర్పడుతూ ఉండడమే కాకుండా గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత ముందు ఇక్కడ లైఫ్ ఎందుకు ఏర్పడిందో తెలుసుకున్న తర్వాత ఇతర గ్రహాలని మన గ్రహంతో పోల్చి చూద్దాం. భూమి తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతుంది. అంటే పొగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. 12 గంటల పొగలు, 12 గంటలు రాత్రి. అంతేకాకుండా భూమి సూర్యుని చుట్టూ 365 రోజుల్లో తిరిగి వస్తుంది. అంతేకాకుండా 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది. అందుకని ఏమిటి అంటే, ఆ వంగి 365 రోజులు తిరిగి రాబట్టి భూమధ్య రేఖ నుంచి సూర్యుడు ఉత్తరం వైపుకి 23.5 డిగ్రీలు, దక్షిణం వైపుకి 23.5 డిగ్రీలు. అంటే ఒక సంవత్సర కాలంలో భూమి తన సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 47 డిగ్రీలు ఆసిలేట్ అవుతూ ఉందన్నమాట. అందుకని సూర్యుడి నుంచి సంక్రమించే వేడి వెలుతురు భూమి మీద చాలా భాగం వ్యాపించి ఉంది. దాంతో సూర్యుడి నుంచి వచ్చే వేడి అధిక ఉష్ణోగ్రత సరాసరిన 57 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎడారుల్లో వాటిల్లో మనకి 57 డిగ్రీల సెంటీగ్రేడ్ అటకామా అనే చోట్ల రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా దక్షిణ ధ్రువంలో మనకి -87 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అవుతుంది. అంటే యావరేజ్న భూమి అధిక ఉష్ణోగ్రత, లో ఉష్ణోగ్రత కలిపి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్లస్ అన్నమాట. 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది యావరేజ్న. దాంతో భూమి మీద నీరు 70% ఉంది. దాని తర్వాత వాతావరణం 100 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. గాలిలో నత్రజని 80%, దాంతో ఆక్సిజన్ ప్రాణవాయువు 20% ఉంది. మిగతావన్నీ కలిపిన 1% ఉన్నాయి. దాంతో ఈ వేడి వెలుతురు తిరిగి రావడం వలన వంగి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండబట్టి ఋతువులు ఏర్పడుతున్నాయి. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అని. ఇవన్నీ కూడా సైక్లిక్గా జరుగుతున్నాయి. అలాగే నైట్రోజన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, ఇలాగా మనకి వర్షం, హైడ్రాలిక్ సర్కిల్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎండకి సముద్రాల్లో ఉండే నీరు ఇవాపరేట్ అయి భూమి మీద వర్షంలో పడుతుంది. ఈ వర్షపు నీరు భూమి మీద నుంచి నదులు, సెలయేళ్ళు, కాలువలు వీటి ద్వారా తిరిగి మళ్ళీ భూమికి చేరుతుంది. అంతేకాకుండా భూమి మీద మనకి 92 మూలికలు అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సైక్లిక్ ఏదైతే జరుగుతోందో దాని వలన మనకి కలిసిపోతూ ఉన్నాయి.
కొన్ని లక్షల సంవత్సరాలలో మనకి ఈ సైక్లింగ్ జరుగుతూ ఉండబట్టి బయో కెమికల్స్ అన్నీ కలిసి ఒక మనకి ప్రాణం తయారైంది కొన్ని లక్షల సంవత్సరాలు. రెండోది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకని ఇవన్నీ ఎగిరిపోకుండా నీరు కానీ, ఆవిరి కానీ, మేఘాలు కానీ మిగతావన్నీ భూమిని బీడి వెళ్ళిపోకుండా అంటి పెట్టుకుని ఉంది. అంటి పెట్టుకుని ఉండబట్టి ఈ సైకిల్ కొన్ని సుమారుగా 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమే మనకి ప్రాణం ఉద్భవించడం జరిగింది. సముద్రాల్లో అవి ప్రారంభమై నెమ్మదిగా అది భూమి మీదకి వచ్చింది. అందుకని భూమి మీద ప్రాణం మనం చూసినట్లయితే పర్యావరణం అంటాం, ఎన్వైర్న్మెంట్ అంటాం. దీనిలో ఏంటంటే చెట్లు, చేమలు, జంతుజాలాలు, దాని తర్వాత మనకి పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు, దాంతో ఇలా మనకి బ్యాక్టీరియా, వైరస్, ఇలా ఎన్నో రకాలుగా మనకి ఏర్పడ్డాయి. సుమారుగా 70 లక్షల వెరైటీసు పరిణామక్రమంలో పెరుగుతూ వచ్చాయి. అందుకని ఈ జీవం అంతా మనకి భూమి మీద సుమారుగా కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఈ బయోమాస్ వలన ఏర్పడింది. ముఖ్యంగా మనం ప్రాణుల్లో చూసినట్లయితే మనకి కార్బన్, దాని తర్వాత హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి. ప్రతి జీవిలోనూ ఏదైనా చూసినట్లయితే ప్రధానంగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని మైనర్ మినరల్స్ కూడా, దాంతో ఐరన్, మెగ్నీషియం, జింక్, ఇలా కొన్ని ఇవన్నీ కూడా ప్రతి ప్రాణిలోనూ మనకి ప్రధానంగా కనిపిస్తాయి. మనం చెట్లు కనుక చూసినట్లయితే అవి గాలి నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాయి, దాంతో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని వస్తున్నాయి. ఇక జంతువులకి, పక్షులకి మనం ఆహారం ఇస్తున్నాం, కానీ చెట్లు ఆహారం అంతా ఏమిటి అంటే వాటర్ అండ్ ఎయిర్ నుంచే అవి టన్నుల కొలది కలపనిస్తున్నాయి, లక్షలాదిగా మనకి ఫ్రూట్స్ని ఇస్తున్నాయి. వాటి మీద డిపెండ్ అయ్యే మిగతా జీవాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అందుకని ముఖ్యంగా ఇవన్నీ. అందుకని ఇప్పుడు గనక మనం మన భూమి మీద ఉన్న జంతుజాలాలతోటి, ప్రాణులతోటి, ఇతర గ్రహాలని పోల్చుకుందాం. ఇక్కడ జీవం అన్నది -20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +122 డిగ్రీల మధ్యనే జీవం బతుకుతుంది. బ్యాక్టీరియా కూడా 70-80 డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తే అది చనిపోతుంది. అందుకనే మనం అంతా మరిగిస్తుంటాం, కాలుస్తుంటాం, వేపులు పెడుతూ ఉంటాం. ఇవన్నీ చేసరికి సరిపోతుంది. అందుకని జీవం అన్నది -20 డిగ్రీల నుంచి +122 డిగ్రీల మధ్యనే ఉంది. అయితే భూమితో పోల్చినప్పుడు ఇతర గ్రహాల్లో అధిక వేడైనా ఉంది, అధికంగా మనకి ఉష్ణోగ్రతలు చల్లదనమైన ఉంది. అందుకని ప్రాణులు బతకడానికి కావలసిన ఉష్ణోగ్రతలు, పరిస్థితులు అక్కడ ఏర్పడలేదు. మెర్క్యూరీ గ్రహం, బుధ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంది, అందుకని చేత చాలా ఎక్కువ వేడి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవి లేవు కాబట్టి, చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ నీటి లాంటిది ఏమైనా ఉన్నా ఎగిరిపోయింది. అందుకని సాల్వెంట్స్ అంటే ఈ పదార్థాలు అక్కడ ఉన్నవి కరిగి ఇవి ఏర్పడడానికి, బయో మెటీరియల్ ఏర్పడడానికి కావాలి. అవన్నీ ఏర్పడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. దాని తర్వాత మనకి శుక్రగ్రహం ఇంచుమంచు మనకి భూమి లాంటిదే, భూమి సైజే ఉంది, వాటిలో వాతావరణం ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న గాలిలో ఆక్సిజను, దాని తర్వాత నైట్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ అతి స్వల్పం. కానీ మనం చూసినట్లయితే శుక్రగ్రహం మీద 99% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగజేస్తుంది, అంటే సూర్యరశ్మిని లోపల ఇమ్మిడి చేసుకుంటుంది. అందుకని 400 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అందుకని అక్కడ ప్రాణులు బతకడానికి ఆస్కారం లేదు. అంతేకాకుండా టాక్సిక్ సబ్స్టెన్సెస్, దాని సల్ఫర్ ఉంది. అందుకనే శుక్రగ్రహం మనం రాత్రి సాయంత్రం పూట చూసినట్లయితే బ్రైట్గా వెలుగుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే సూర్యకిరణాలని అవి వెదజిల్లుతూ ఉంటాయి, వెన్నముద్దలాగా
చంద్రుడి తర్వాత మనకు ఆకాశంలో బ్రైట్గా కనిపించడానికి కారణం శుక్రగ్రహంలో సల్ఫర్ ఉండబట్టి, సల్ఫర్ డయాక్సైడ్ అవి ఉండబట్టే. అందుకని అక్కడ ప్రాణం ఉండడానికి ఆస్కారం లేదు. మూడోది మన భూమి. ఇది సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. అంతేకాకుండా ప్రాణులు బతకడానికి కావలసిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రెండోది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండబట్టి సోలార్ రేడియేషన్ వచ్చిందంతా కూడా తిప్పి వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. మ్యాగ్నెట్ అరోరా బొరాలిస్ అని అంటుంటాం. అలాగే రేడియేషన్ని చాలా వరకు బయట అట్మాస్ఫియర్ నుంచి తిప్పి పంపించేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓజోన్ పొర ఉంది. ఓజోన్ పొరే 15 నుంచి 30 మైళ్ళ ఎత్తులో ఉంది. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుంది? అల్ట్రావైలెట్ కిరణాలని, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఇలాంటివి ఇది అవ్వడానికి అని చెప్పి ఓజోన్ పొర బయటికి తిప్పి పంపించేస్తుంది. అందుకని ప్రాణులు బతకడానికి ముఖ్య కారణం కూడా ఓజోన్ పొర. అది రెండోది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీనిలో బ్యాలెన్స్డ్గా ఉండేది చూస్తుంది. దాంతో పర్యావరణ సమతుల్యతని మెయింటైన్ చేస్తూ ఉండేదన్నమాట. దాంతో భూమి మీద చల్లదనం మెయింటైన్ అవ్వడానికి కూడా అడవులు 1/3 ఉన్నాయి. ఒకప్పుడు 422 చెట్లు ఉండేవి, ఇప్పుడు 25కి పడిపోయినాయి. ఎందుకని? మనకి అడవులను కొట్టేసి ఉపయోగించుకుంటూ ఉన్నాం. డీజిలు, పెట్రోలు అన్నీ తీసేయబట్టి మనకి అవి ఉపయోగిస్తూ ఉండబట్టే ఫాసిల్ ఫ్యూయల్స్, బొగ్గు దీని వలన ఇప్పుడు కొద్దిగా పర్యావరణ సమతుల్యతలో దెబ్బతింటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత భూమి మీద ఉన్న మన మనుషులది. మనమే కట్టడాలు కడుతున్నాం. ఏ జంతువులు, పక్షులు వాటి గోళ్ళు ఏర్పాటు చేసుకున్నా అవి ప్రకృతి సహజంగా ఉండేవే. చెదపుట్టలు కానీ లేకపోతే తేనెటీగలు వాటి హనీకూమ్స్ చేసుకున్నా అవి ప్రకృతిలో లభించే వాటితోటి చేస్తున్నాయి. కానీ మన భూమి మీద మనం మినరల్స్ని దోపిడీ చేసేసి దాంతో బోర్డంతా తయారు చేస్తున్నాం. అందుకని మ్యాన్ మేడ్ కట్టడాలు అన్నీ కూడా పర్యావరణ హితం కాదు. ప్లాస్టిక్ తయారు చేసాం. ప్లాస్టిక్ కూడా మన లైఫ్కి థ్రెట్గా కనిపిస్తాం. ఇకపోతే మనం అంగారక గ్రహం కనుక చూసినట్లయితే అంగారక గ్రహంలో కూడా వాతావరణం లేదు, చాలా పల్చగా ఉంది. ఒకవేళ ఏమైనా ఒకప్పుడు ఫామ్ అయినప్పుడు అంగారక గ్రహం, మార్సు నీరేమైనా ఉన్నా కూడా దానికి రిటెన్షన్ లేదు కాబట్టి అవన్నీ ఎగిరిపోయినాయి, గ్యాసులన్నీ ఎగిరిపోయినాయి. అందుకని అక్కడ ప్రాణులు బతకడానికి కానీ ఏర్పడడానికి కానీ ఆస్కారం లేదు. ఇక తప్పిస్తే మనకి గురుగ్రహం అంటే జూపిటర్, దాని శాటర్న్, శనిగ్రహంలో పూర్తిగా వాయువులే. ఆ వాయువులో హీలియం, హైడ్రోజన్ ఇలాంటివి ఉన్నాయి. సాలిడ్ లేదు. సాలిడ్ లేకుండా అంతా గ్యాసే ఉంది కాబట్టి దానిలో మనకి ప్రాణులు ఏర్పడడానికి ఆస్కారమే లేదు. దీని తర్వాత అతి శీతలంగా ఉంటాయి యురేనస్ అండ్ నెప్ట్యూన్. వాటిల్లో మీథేన్ గెడ్డకట్టేసి ఉంటుందన్నమాట. మన భూమి మీద ఉన్న నీరు చాలా ప్రత్యేకత. అందుకే ప్రాణులు బతకడానికి నీరు చాలా అవసరం. నీరు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మన భూమి మీద ఉన్నది అది ఘనీభవించి మనకి మంచు రూపంలోనూ ఉంటుంది, దాని తర్వాత వాయువు రూపంలో కూడా ఉంటుంది, ఘనద్ర వాయువు రూపాల్లో ఉంటుంది. వాటర్ సైకిల్, ఈ వాటర్ సైకిలే మెయిన్గా మన ప్రాణుల్ని రక్షిస్తున్నాయన్నమాట. అందుకని మనకి వేడి వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉండబట్టి ప్రాణులు మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. ఇతర గ్రహాల్లో మరి ఎక్కడా లేదు. అంతేకాకుండా మన స్పేస్ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. దాంతో హబుల్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ వీటితోటి మన భూమిని పోలిన గ్రహాలు లాంటివి ఇతర నక్షత్రాల్లో చూసినా కూడా అక్కడ మనకి భూమి మీద ఉన్న పరిస్థితులు లాంటివి ఇంతవరకు గోచరించలేదు. పోనీ వేరే రకంగా వేరే లైఫ్తో ఉన్నాయన్నా మనకి ఎక్కడ శాస్త్రజ్ఞులకి అంతుపట్టలేదు. అందుకని ఈ యూనివర్సులో ప్రస్తుతము ప్రాణం ఉన్నది కేవలం మనం నివసించే భూమి మాత్రమే. అందుకని ప్రిజర్వ్ అవర్ ప్లానెట్ ఎర్త్. అందుకని ఎర్త్ దినోత్సవం కానీ, దాంతో పర్యావరణ దినోత్సవాలు కానీ, లేకపోతే నీటిని పొదుపుగా చక్కగా సక్రమంగా వినియోగించుకోవడం జరుగుతున్న రోజుల్లో
మన రానున్న తరాలకి ఎడ్యుకేట్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మన భూమిని మనమే రక్షించుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.